అదే గురుగారు అంటే పుణ్యం చేసుకోండి, మీరు పుణ్యం చేసుకోండి అంటారు కదా! అంటే పుణ్యం చేసుకోవడం అంటే అంత సులువేనా? అందరికి పుణ్యం తొందరగానే దొరుకుతుందా అండి? ఎప్పటి నుంచో కూడా మన చిన్నప్పటి నుంచి వినేది అదే కదా, పుణ్యం సంపాదించుకోవాలి. ప్రతి మనిషికి హ్మ్. ఉండేదే అది. హ్మ్. మనం పుణ్యం సంపాదించుకోవాలి, పుణ్యం సంపాదించుకోవాలి. హ్మ్. ఎందుకు అంటే మన జీవన విధానం సక్రమంగా ఎటువంటి కష్టాలు పడకుండా వెళ్ళడానికి హ్మ్. పుణ్యఫలం అదే అంటాం కదా, వాడికి ఎంతో పుణ్యఫలం చేసుకున్నా వాడి జీవితం సుఖంగా చక్కగా జరిగిందంటాం. హ్మ్. ఇది ఇన్ని కోట్లాది జన్మల నుంచి వస్తుంటాం కాబట్టి మన జన్మలో చేసుకున్న పుణ్యఫలం మనని తీసుకెళ్తూ ఉంటుంది. అవును. సో ఆ పుణ్యఫలం వలన మనకేంటి, మంచి ఉద్యోగం రావటం, లేదా మంచి బట్టలు కట్టుకోవటం, ఇలా ఓ పూట తినగలటం. ఇప్పుడు మనం ఈ క్షణంలో చూస్తే ఈ ఈ ప్రపంచంలో ఆఫ్రికాలో ఎన్నో దేశాల్లో ఓ పూట కూడా తినలేని పరిస్థితి వాళ్ళు ఎన్ని కోట్ల మంది ఉంటారు కదా. అవునండి. అటువంటిది ఇలా ఉన్నామంటే మనం పుణ్యం చేసుకోవటం బట్టే కదా. అవును. దీంతోపాటు మనం ఏవో కష్టాలు పడుతున్నాం. ఈ కష్టాలు ఏదో మనం చేసుకున్న ఏదో పాపం వల్ల ఏదో పడుతుంటాం ఈ ప్రారంభ కర్మ వల్ల. సో ఇవి ఇప్పుడు పడుతున్నవి అంటే అసలు మన వాళ్ళందరూ కొంతమంది అసలు ఈ పూర్వజన్మ సిద్ధాంతమే నమ్మని వాళ్ళని నేను చూస్తాను. అని వింటుంటాం కదా, ఈ జన్మలన్నీ నేను నమ్మనంటే. మరి పూర్వజన్మ కర్మ సిద్ధాంతం లేకపోతే ఇంత వైవిధ్యం ఎందుకు చూస్తాం మన చుట్టూత జీవితాల్లో? ఏంటి, ఎంతో ధర్మాత్ములుగా ఉన్నవాళ్ళు ఎంతో కష్టపడుతుంటారు. ఏమి ఎంతో ధర్మాత్ములుగా ఉండి కొడుకు ఎందుకు పనికి రాకుండా అవుతాడు, ఏ దుర్మార్గంగా తయారవుతాడు. కొంతమంది ఎన్నో అన్యాయాలు చేస్తూ ఎంతో భావభాగ్యాలు అనుభవిస్తున్న వాళ్ళని చూస్తుంటాము. అండ్ వీళ్ళకి పుట్టే పిల్లలు ఉంటారు చూసావా, పిల్లల్లో ఎవడో ఒకడు మహానుభావుడు ఉంటాడు మళ్ళీ. సో ఇది ఎలా సాధ్యం అసలు? ఇంత మహానుభావుడికి ఏమో ఇటుంటాడు ఉండేటువంటి, ఈ పిల్లాడికి ఇట్లా ఉండేటువంటి. అసలు ఎంత వైవిధ్యం. అలాగే నాకు మధ్య ఎవరో నా దగ్గరికి వచ్చారు, ఇద్దరు డాక్టర్లు అనమాట. ఇద్దరు డాక్టర్లు అయ్యండి, పుట్టిన పిల్లవాడు నోటి మాట రాదనమాట, నోట్లో మాట లేదు, వినపడదు, అట్లా పుట్టాడు ఆ పిల్లాడు జీవితంతో. ఇంకా అనేక సమస్యలతో పుట్టాడు. మరి మామూలుగా వీళ్ళు అనుకుంటాం మేమిద్దరు డాక్టర్లు కదండి, మరి మేమే చేస్తాం, డెలివరీ మేమే చేసుకున్నాం. ఇలా ఏంటంటే ప్రారంభ కర్మలు, ఎన్నెన్నో జన్మల కర్మలు ఉండబట్టే ఈ విధంగా రకరకాలుగా జీవితం నడుస్తూ ఉంటుంది. ఒక్కొక్క జీవితం ఒక్కొక్కలాగా. అందరి మనుషులు ఒకలాగా ఉండట్లే కదా, ఒకళ్ళు దాంట్లోకి వెళ్తున్నారు, ఇంకో దాంట్లోకి వెళ్తున్నాం. అసలు తల్లిదండ్రులు, అన్నదమ్ములు, మన పిల్లలు, ఇవన్నీ కూడా ఏంటి, రుణానుబంధాలే. ఏదో మనం జన్మల్లో చేసుకున్న రుణంతో మనం ఫలానా, ఇప్పుడు మనం అది కూడా ఏంటి, నేను చూస్తాను అందరూ ఏమంటాడు, కింద జన్మ ఏదో ఈ జన్మలే, కింద జన్మని కాదు. మనం ఎప్పుడో త్రేతాయుగంలో పుట్టినప్పుడు మన పక్కింట్లో ఎవరో ఒకళ్ళు ఉండాలనుకున్నాం, వాళ్ళతో మనకి ఎంతో సాన్నిహిత్యం ఉంటే వాళ్ళు ఇన్ని వేల లక్షల సంవత్సరాల తర్వాత, త్రేతాయుగం అయిపోయి లక్షల సంవత్సరాలు అయిపోయింది కదా, ఇన్ని లక్షల సంవత్సరాల తర్వాత మనకి అతను కొడుకు కింద పుట్టచ్చు ఆ బంధంతో. అర్థమైందా? ఆ జన్మలో మనకి అతనికి ఉండే చాలా బంధంతో. త్రేతాయుగంలో ఎంతోమంది, నేను ఒకళ్ళు నా మధ్య చూసా, ఇలా ఈ ఆలయాలు యాక్చువల్లీ శిల్పకళ చాలా వైభవంగా ఉండేది ఆ యుగాల్లో. అద్భుతం అనమాట. ద్వాపర యుగంలో కానీ త్రేతాయుగంలో కానీ శిల్పకళ అనేది మనం ఇప్పటికి కూడా చూడండి. పాతకాలంలో పెద్ద పెద్ద బృహదీశ్వర ఆలయం అవన్నీ ఎంత ఉంటాయి ఆ శిల్పకళ. ఇంకా ద్వాపర యుగంలో అంటే ఇంకెలా ఉండేది అసలు. ద్వారకా నగరం అవన్నీ కూడా త్రేతాయుగంలోకి వెళ్ళిపోతే కొన్ని వేల, ఇప్పుడు మనం ఏదో ఈ ఐటీ ఫీల్డ్లో ఇలా లక్షల మంది చూస్తున్నట్టు కొన్ని లక్షల మంది శిల్పులు ఉండేవాళ్ళు ఆ సంస్కృతుల్లో. అంత గొప్ప అన్నమాట ఆ శిల్పకళ అనేది. ఓకే, సో అలా ఒక శిల్పి దగ్గర ఒక సహాయకుడు అనమాట, అతని అసిస్టెంట్ లాగా ఇంకో శిల్పి ఉంటాడు కదా, అతను రోజు అన్ని ఇతను చెప్తూ ఉంటాడు. అలా జీవితం అంతా ఇతని దగ్గరే గడుస్తుంది. ఈ బంధం ఇలా ఉండిపోయి వీళ్ళిద్దరికీ ఇన్ని లక్షల సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ జన్మలో ఆ పిల్లాడు ఎవరైతే ఈ శిష్యుడి కింద ఉన్నాడో ఈయన కొడుకు కింద పుట్టాడు, ఇతనికి కుమారుడు. అంతే, కుమారుడు కింద పుట్టాడు. అతని జీవితం మామూలు ఇప్పుడు జీవన విధానంలో పెడుతుంది. ఏ కర్మలు అనుభవించాలో అనిపిస్తున్నాడు. ఓన్లీ ఆ అసోసియేషన్ వల్లనే కొడుకు అయ్యాడు, అంతే. అక్కడ దాకానే ఆ వాత్సల్యం. అప్పుడు ఎంతో వాత్సల్యం చూపించాడు కదా, అందులో కొడుకు నీ వాత్సల్యం చూపిస్తున్నావు. కానీ అతని జీవితం ఎలా గడవాలో మళ్ళీ ఇంతకుముందు ఎలా నిర్దేశపడిందో అలాగే పడుతుంది. ఆ నిర్దేశ ప్రకారం ఆ జీవితం అవుతుంది మళ్ళీ. ఓకే, సో పుణ్యం ఎందుకు చేసుకోమని చెప్తారు వీళ్ళందరూ? మనం పుణ్యం అంటే ఏం లేదు, ధర్మంగా ఉంటే 4 మంచి పనులు చేస్తూ ఉంటే మనకు అలా యాడ్ అయిపోతూ ఉంటుంది ఆ పుణ్యం.
పాపం కూడా ఏంటి తెలుసా, పొరపాటున మనం ఎవరినన్నా అకారణంగా నిందిస్తే ఆ మనిషి చేసుకున్న పాపఫలం అంతా మనకు అంటుకుంటుంది. ఇది తగ్గాలి, తగ్గుతుపోవాలి అంటే మనం వీలున్నంత మంచి పనులు చేస్తూ, మంచి పనులు అంటే ఇందాక చెప్పాను కదా, తోటి మనుషులకు సహాయం చేస్తూ, తోటి జీవులకు సహాయం చేస్తూ అలా పుణ్యం సంపాదించుకుంటూ ఉంటే అప్పుడు ఈ ప్రారంభ కర్మ అనేది కొంచెం తగ్గుతుంది మనకి. అది తగ్గి ముందు జన్మల్లో ఏమవుతుంది, వెళ్తున్న కొద్దీ పుణ్యఫలమే ఎక్కువ ఉండి ఈ పాపఫలం తగ్గుతుంటే మనం ఏంటంటే జీవితం ఎక్కువ కాలం సుఖంగా గడుస్తుంది. మధ్య మధ్యలో చిన్న చిన్న కష్టాలు వస్తూ ఉంటాయి. దేనికి మడి తల్లడిల్లిపోకుండా ఇది కూడా ఏదో జన్మల్లో చేసుకున్నది అని గ్రహించాలి మనం. ఇప్పుడు ప్రతి మనిషి అనుకుంటాడు, నేను ఎందుకు ఇంత చక్కగా ఉన్నాను, ఇంత విధంగా ఉన్నాను, అయినా కూడా నాకు ఎందుకు ఇలా జరిగింది, ఇంత మంచిగా ఉన్న కొంతమంది చూడండి పాపం వివాహమైన 5-6 నెలలకే డైవర్స్లు అయిపోవటం, లేకపోతే 14-20 ఏళ్ళ దాకా పిల్లలు లేకపోవటం, ఏదో 7-8 నెలలే మనస్పర్ధ. అసలు ఈ రోజుల్లో ఎక్కువ చూస్తున్నాం మనం వివాహాలు. సంవత్సరానికే డైవర్స్ అయిపోతున్న వాళ్ళు, విడిపోతున్న వాళ్ళని రకరకాలు వచ్చి, ఇవన్నీ ఏంటంటే ఆ జీవులు చేస్తున్న కర్మలు అనమాట. ఏదో ప్రారంభం కర్మలు. నేను వీళ్ళకి ఒకటి చెప్తాను, ఏంటి నైనా ఈ ప్రారంభ కర్మ వల్ల మీకు ఈ కష్టం రాసిపెట్టింది, ఈ సంవత్సరం పాటు మీరు ఉన్నారు, ఇంక విడిపోతున్నారు. విడిపోవటం అనేది బాధాకరమే, కానీ అది ఎందుకు విడిపోతున్నారు, మనస్పర్ధలు వచ్చి మీరు విడిపోతున్నారు. దీన్ని మీరు కోర్టులో ఫైట్ చేసి వీళ్ళు కోర్టులో ఫైట్ చేసుకుని మీరు ఇంకో 7-8 ఏళ్ళు చేసుకుంటే 7-8 ఏళ్ళు నరకమే కదా మీకు, ఇది 10 ఏళ్ళు నరకమే కదా ఇది మీకు ఇది. దాని బదులు ఇది నా ప్రారంభ కర్మ వల్ల నాకు ఇది జరిగింది, ఇది నేను దీన్ని ఇక్కడితో ఇంక వదిలేసుకుందామని అక్కడితో అవతల వాళ్ళు ఏం చెప్పినా ఎంతన్నా ఏదన్నా మీరు కాస్త తగ్గి, ఎప్పుడు అందరూ తగ్గటం వల్ల ఏదో మనం నష్టపోతాం అనుకుంటారు. మనుషులందరూ తగ్గటం వల్ల లాభం పొందుతారు తప్పితే నష్టపోరు ఎవరు. ఎప్పుడు కూడా కొన్ని సమయాల్లో మనం ఎంత తగ్గి ఉంటే తర్వాత రోజున దీనివల్ల అంత పైకి వస్తాం, అంత లాభం మనకు దొరుకుతుంది. ఈ ఏంటంటే తగ్గడానికి మనసు ఒప్పుకోదు కదా ఎవరికి, మన అహంకారం మన ఎగో వస్తే ఇక్కడ తగ్గం. ఈ తగ్గకుండా ఉంటే నీకు ఇంకో 7-8 ఏళ్ళు సఫరింగ్ కూడా ఉంటుంది. ఎందుకు ఈ సఫర్ అవటం, మనమే ఇప్పుడు తగ్గి ఈ సఫరింగ్ ఇక్కడితో పోగొట్టుకుంటే అప్పుడు ఏంటి, మన ప్రారంభికంలో తగ్గినట్టే కదా, 7 ఏళ్ళని తగ్గించుకుంటున్నాం మనం. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి, మనకు ఆ పుణ్యఫలం బాగా ఉంటే మనకి. సో అందుకని మంచి పనులు చేస్తూ ధర్మంగా ఉంటూ, ఎవరికి మనం ఏ వృత్తిలోనే ఉండొచ్చు, ఏ జీవన విధానంలో ఉండొచ్చు, ఎక్కడన్నా ఉండొచ్చు, నలుగురికి సాయం చేయాలి. అందరికీ ఇదే చెప్తాను నేను. ధర్మంగా ఉండటం అంటే ఇప్పుడు ఏదో ఢిల్లీలో ట్రస్ట్ ఉంటుంది, అక్కడేదో ట్రస్ట్ ఉంటుంది, ఆ ట్రస్ట్కి ఏదో చేయాలి, నేను 10 నెలల వాళ్ళకి 1 లక్ష రూపాయలు పంపిస్తాను ఇలా ఏదో అంటుంటారు. కొన్ని ట్రస్టులకి ఏంటి, ఆల్రెడీ 1000 కోట్లు 2000 కోట్లు ఉంటాయి, వాళ్ళకి మీరు పంపించే 10,000 ఏమీ లేదు. వేరే మీ కంటికి ఎదురుకుండా కనిపించే మనుషులు ఉంటారు కదా, వాళ్ళకి సహాయం చేయండి. ఆ జీవి కానీ వాళ్ళు ఆ మనుషులు ఎంతో సంతోషపడతారు, అది వాళ్ళకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది, మీకు ఎంతో మీరు చూడగలుగుతారు, అది మీకు ఎంతో రక్షిస్తుంది, ఎంతో కాపాడుతుంది మనకి అందనమాట. దాన్ని ఇప్పుడు మనం కొన్ని ట్రస్టులకు ఇస్తూ ఉంటాం, ఎక్కడెక్కడో వాళ్ళు అది ఆ ట్రస్ట్లో అది ఎటు వెళుతుందో కూడా తెలియదు, ఆ ఫండింగ్ చివరికి. వేరే ఇది ఇలా కాదు కదా, కంటి ఎదురుకుండా ఆ జీవులకు ఇస్తుంటాం. అలా మీకు తోచినంతలో నలుగురికి మీ చుట్టుపక్కల వాళ్ళకి సాయం చేయండి, అది చాలా బాగా మనల్ని రక్షిస్తుంది. దానివల్ల మనం కాకుండా మన పిల్లలు అందరూ ఉంటారు, మనకి మనసు అంత ఉంటుంది ముందు ప్రశాంతంగా కాస్త, అదే పుణ్యం లభించినటువంటి అనమాట.